632 మంది మీ సేవ ఆపరేటర్లపై వేటట. చలానా కుంభకోణంలో విచారణ వేగవంతమట. ధరణిలో ఆడిటింగ్ లేకపోవడం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు సిసిఎల్ఏ గుర్తింపట. జిల్లా స్థాయి ఆడిట్ బృందాల ఏర్పాటట. రోజువారీ ఆడిట్ చేయాలని కలెక్టర్లకు ఆదేశమట. చేతులు గాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. ఎంత అవ్వాల్సినంతగా నాశనం అయిపోయింది వ్యవస్థ అంతా. ఈ ధరణి వ్యవస్థను నాశనం చేసిరు. ఈ నాశనం చేసిన తర్వాత ఇప్పుడు చేతులు కాలిపోయే ఆకులు పట్టుకున్నట్టు ఎందుకు వచ్చిన పంచాయతీ ఇదంతా? ఏదో మభ్య పెట్టాలి ప్రజల్ని, ఏదో జరిగిపోతుందని క్రియేట్ చేయాలనే కాడికి తప్పితే ఏముండదు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన చలానాల కుంభకోణం నేపథ్యంలో దీనిపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ నియమించిన ప్రభుత్వం లోతైన విచారణ చేపట్టిందట. ధరణి భూభారతి పోర్టల్లో చలానా అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించి ఇప్పటికే సంబంధిత వ్యక్తులపై 37 కేసులు నమోదు చేశారట. ఈ నేపథ్యంలో తహసీల్దారి కార్యాలయంలో పనిచేస్తున్న మీ సేవ ఆపరేటర్లపై వేటు వేయాలని సిసిఎల్ఏ నిర్ణయించిందట. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ల కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 632 మంది మీ సేవ ఆపరేటర్లను తొలగించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ అట డిఎస్ లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారట. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారట. ఈ 2 దశాబ్దాల క్రితం నియమించిన 302 మందితో పాటు 2 ఏళ్ల క్రితం నియమించిన 330 మందితో కలిపి మొత్తం 632 మంది ఆపరేటర్లను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారట. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నుంచి జూనియర్ సహాయకుల నియామకం జరిగిందని వీరు సేవలు ఉపసంహరించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలగించిన వారి స్థానంలో జూనియర్ సహాయకుల సేవలు వినియోగించుకోవాలని ఆదేశించారట. తహసీల్దార్ కార్యాలయంలో టైపిస్టులుగా కుల ధృవీకరణ పత్రాలు అలాగే ఇతర ధృవీకరణ పత్రాల నమోదు జారీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కీలకంగా వ్యవహరించేవారు. దీర్ఘకాలం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఆపరేటర్లను ఉన్న ఫలంగా తొలగించడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆడిట్ లేకపోవడం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అంటున్నారు. అదే అంటున్నా, వచ్చిన కొత్త నుంచి కూడా ఈ ఆడిటింగ్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు గతంలో భూభారతి దాని కిందే ఇప్పుడు అన్ని జరుగుతూ ఉన్నాయి. భూభారతి పేరు మీద చాలా అక్రమాలు జరిగినాయని మనమే మాట్లాడినాం కదా. మరి ఈ రోజు మరి మీరు ధరణి ఏర్పాటు చేసినప్పుడు మీరు ఎందుకు ఆడిట్ చేయలేదు? మరి మీరు ఆడిటింగ్ చేసి ఉంటే ఈ మోసాలని ఫస్ట్లోనే కుబేలయ్యాయి కదా. ఇప్పుడు ఏమైతా ఉంది? ఇప్పుడు సరే టైపిస్టులు తప్పు చేసిరా, ఇంకొకళ్ళ లేకపోతే పైసలు కాసపడి ఎవరో చేసిరా అనుకుందాం. ఏ ఉన్నతాధికారి ఆదేశాలు లేకుండా వాళ్ళు ఎట్లా చేస్తారు అంత ధైర్యంగా? 1, 2 చేయొచ్చేమో. ఇప్పుడు వేలకు వేలైతే చేయరు కదా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఉన్నతాధికారులను కూడా మనం విచారించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉన్నతాధికారులు చెప్పబట్టే వీళ్ళు చేసే పరిస్థితి ఉంటుంది. లేకపోతే వీళ్ళకి అంత హక్కులు ఉండవు, వీళ్ళు చేసే అంత సినిమా కూడా ఉండదు. ఎవడో పై అధికారి చెప్పబట్టో లేదా బాబు మీ దగ్గరికి ఇట్లా వస్తాయి కాబట్టి మీరు వీటిని ఇలా చేయండి, కమిషన్ తీసుకుందాం, లేకపోతే మీకు ఇంత పర్సెంటేజ్ అని చెప్తేనే వీళ్ళు చేసి ఉండాలి. కేవలం వీళ్ళు మాత్రమే బాధ్యతలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉన్నతాధికారులు చెప్పందే గవర్నమెంట్ ఆఫీసులో ఏం జరగదు. అది మనకు అందరికీ తెలుసు. ఆర్డీ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు. ఉన్నత అధికారుల ప్రోద్బలం లేకుండా కింద అధికారులు ఏమి చేయరు కూడా. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి ఉన్నతాధికారులను కూడా విచారించాలి. వాళ్ళ తప్పిదాలు కూడా విచారించాల్సి ఉంటుంది. అంతే తప్పితే కేవలం చిన్న ఉద్యోగుల్ని సాకుగా చూపించి వాళ్ళందరూ ఉద్యోగాలు తీసేసి ఉన్నతాధికారులు అసలు బేసిక్గా వీళ్ళ ఉద్యోగాలు తీయడం కాదు, ఉన్నతాధికారులు అలాగే ఉంటే వాళ్ళు ఇంకొక తప్పు చేస్తారు హ్యాపీగా. 4 గ్యాప్ ఇస్తారు. అదే 4 గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలు పెడతారు వాళ్ళు.